నెక్స్ట్ ఏంటి ప్లానింగ్? ఇది రీల్సా? రీల్స్ ఎందుకంటే మనకి ఇప్పుడు మెయిన్ ఇంటర్వ్యూ అయిపోతే రీల్స్ గట్టిగా కొట్టాలి మనం. రే ఎవరు అతను పంపించిందే? ఎవరు నువ్వు? నేనే ఈ సినిమా డైరెక్టర్. ఏందిరా ఈ పంచాయతీ సినిమా డైరెక్టర్ నేనే. ఏంది నువ్వు డైరెక్టరా? అలా కనపడలేదా? ఏంది రంగేసినవా ఏంది? అంటే నీ ఉద్దేశం ఎంత ఉంటుంది అనుకుంటా ఏజ్ ఇప్పుడు? అది కాదు, రంగేసినవా? నీకు రంగుతో ఏం పని? వచ్చి ఇంటర్వ్యూ చేయొచ్చా? డౌట్ లైట్లు పెట్టిండ్రు మొత్తం. సినిమా టైటిల్ మాత్రం ఏంటిరా పంచాయతీ అన్నారు. నాకు ఏడికి పోయినా కూడా ఫిలిం నగర్ లో చూసిన తర్వాత కృష్ణానగర్, ఇందిరానగర్ ఎవరు చూసినా నన్ను ఏంటిరా పంచాయతీ అంటున్నారు. అందరు నన్ను అంటున్నారు అనుకుని, కానీ సినిమా పబ్లిసిటీ అనుకోలేదేమో. తర్వాత అర్థమైంది ఇది సినిమా పేరని. ఈ సినిమా టైటిలా భలే ఉన్నది. నువ్వు డైరెక్టరా? సరే ఇప్పుడు 3 సార్లు చెప్పాను, ఇంకొకరిని చెప్పండి రా. సరే అన్న, ఇక్కడ నీ పంచాయతీ హీరో కూర్చో. వెళ్ళిపోయేటట్టు ఉండవు, డౌట్ వచ్చింది. 6 ప్యాక్ సేమ్ నాలాగనే ఉంది బాడీ మీద కూడా. ఏంటది? బస్సా? బైసెప్సా అంటే ఏంటది? 6 ప్యాక్ అంటే లోపల ఉంటాయి, 4 ఉన్నాయి, ఇంకా 2 రా. నువ్వు అనుకున్నట్టు ఎర్ర బస్సులు అవేం కాదు, బైసెప్స్. నువ్వు డైరెక్టర్ అంటే మంచి నేను ఆ సినిమాలో చూపిస్తారు కదా, రాఘవేంద్ర గారు పెద్ద వయసు, తర్వాత పెద్ద పెద్దలు ఉంటారు అనుకున్నాను నేను. అయ్యావా కాదులే, పెద్ద వయసు ఉంటది కానీ రంగేసి ఉంటాడు కదా. ఇప్పుడు వచ్చే డైరెక్టర్లు అందరూ తెలివైన వంతులు, అందరూ యంగ్ డైరెక్టర్స్ వస్తున్నారు. నేను కూడా ఎంగే వచ్చాం. నాకు డౌట్ అవుతుంది, ముఖానికి కలర్ వేసిందా జుట్టుకు కూడా వేసిందా? ఎక్కడ సతీష్ ఎక్కడ ఈ ఎద్దులు మేపుకొని వచ్చాడా? ఇంటర్వ్యూ చేయడానికి తీసుకొని వచ్చాడా? చూడు, ఇంకొకసారి కానీ నువ్వు వయసు గురించి మాట్లాడినావు అనుకో, సతీష్ దగ్గర కట్టు. అది కాదు నీ పేమెంట్, జాగ్రత్తగా మాట్లాడు. ఓకేనా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే బయట రిలీజ్ కాకముందే సినిమా అంత మంచి టాక్ ఉంది. సినిమా బాగా వచ్చిందే. థ్యాంక్ యూ. ఇంతకీ ఇవన్నీ కానీ ఏంది? ఎవరి గురించి? ఉంటుందా? ఏంది ఉంటది? అత్త కాదు ఇప్పుడు. అబ్బా నాకు సిగ్గైందమ్మా. ఇప్పుడు నాకు అర్థమైందిలే, నాకు అర్థమైంది. వస్తుందంటే దారిలో ఉంది, ఆత్రం ఆపుకొని ఫస్ట్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? అదే ఇంటర్వ్యూ గురించి అది చెప్పాలి. ఆత్రం అంటే చూసే వాళ్ళందరూ నా ఫ్యాన్స్ ఉంటారు, నాకు అట్లా బయటికి పోతే అందరూ అడుగుతారు నీకేం ఆత్రం అయ్యి అంటారు. మరి ఇప్పుడు ఇంగ్లీష్ కూడా ఐఎమ్ టాకింగ్ ఇంగ్లీష్ అబౌట్ ఐఎమ్ క్లాసింగ్. మీరు అందరూ వస్తున్నా నాకు ఈయనెవరో మన ప్రొడ్యూసర్ గారు ఎంత జాగ్రత్త మాట్లాడాలి, డబ్బులు ఇచ్చేది ఏనే అని కాదు. నాకు తెలిసిందే మిగతా సినిమాలోనే అడిగితే ఎత్తలేదు అంటాను, మేము అడగక ముందు ఎత్తనం అంటగా. మంచిదేగా. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే సీరియస్ చెప్తున్నా. సీరియస్ గా ఎందుకు? ఇది కామెడీ షో కదా. సరే కామెడీగానే తీసుకున్నా. నిజంగా చెప్పాలంటే ప్రదీప్ గారు అనే వ్యక్తి, ప్రదీప్ కుమార్ అనే మా ప్రొడ్యూసర్, సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి ఎండింగ్ వరకు డైలీ చూడు, ఒరే నాయన వస్తుందిరా హీరోయిన్, ఇటు చూడురా నాయన, చెప్పు డైలీ పేమెంట్ ఇస్తూ నిజంగా ఒక్కరిని కూడా హర్ట్ చేయకుండా చాలా బాగా నీట్ గా కంప్లీట్ చేసాం సినిమాని. కంగ్రాచులేషన్స్. నేను చాలా సినిమాలకి డిపార్ట్మెంట్ లో వర్క్ చేసా కదా. ఏ పోలీస్ డిపార్ట్మెంట్? అరే డైరెక్షన్ డిపార్ట్మెంట్ రా నాయన. మరి చెప్పాలి కదా, మాకేం చెప్తున్నా భయం వేసింది. పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నా. సరే డిపార్ట్మెంట్ లో వర్క్ చేసా కదా, సీరియస్ గా చెప్తున్నా. మళ్ళీ సీరియస్ అంటే ఇంత మంచి ప్రొడ్యూసర్ నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకు చూస్తావు? ఆయన ఇప్పుడు వస్తే అప్పుడెప్పుడు ఎట్లా చూస్తాడు కదా. పంచాను మాకు అవన్నీ ఉన్నది వాస్తవం చెప్పిండు. మరి వచ్చిందేమో ఇప్పుడు, కానీ వీళ్ళందరూ వస్తున్నారు కానీ అమ్మాయి వస్తలేదు నాకు. అమ్మాయి వస్తే కానీ బాగుండదు ఇక్కడ. నువ్వు నన్ను పిలిస్తే చూస్తాను, నీకు దండం పెడతాను. హీరోయిన్ వస్తుంది, చూడటానికి చాలా చక్కగా అందంగా ఉంటుంది. నా కన్ను కొడతాను చూడు ఎట్లా అంటుంది నాకు. సరే అది కన్ను కొడుతుంది, నేను నీ కన్ను గుడ్లు పీకేస్తా ఇప్పుడు. ఎందుకు చెప్పేది నువ్వు కొంచెంసేపు. అందంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది, మంచి పర్ఫార్మర్. ఓకేనా? చాలా బాగా చేస్తుంది కాబట్టి దిగురా, నువ్వు దిగురా, కూర్చో. హీరోయిన్
చెమట్లు పోతున్నాయి, భయం చెమట్లు వస్తున్నాయా పోతున్నాయా? చెమట్లు పోతున్నాయి అంటున్నారు. కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దాకా మమ్మల్ని ఆడుకున్నాడు, ఇప్పుడు మనం ఆడుకోవాలి. సరే సెకండ్ చాలు ఇక నాకు ఇక పేమెంట్ వద్దు ఏమొద్దు నాకు. గుర్తుపెట్టుకో సాయంత్రం సతీష్ గారు కూడా మాట్లాడు. అయ్యో నాకు తెలుసా అయ్యనా అడకపోయినస్తారంట. అమ్మ ఏం పేరు నీ పేరు? విషిక. విషిక. ఇసుక. వి. ఇవి ఓ అట్లా మార్చిందా ఇసుకని? మీ ఊర్లో ట్రాక్టర్లు వేసుకొని పోతారు చూడు, ఇసుకలు అవి కాదు, విషిక. అందరు నా వైపు చూస్తున్నా. నువ్వు ఏం పలుకుతావు అని భయం అవుతుందో స్వామి. నేను అంత బైక్ విషిక. విసిగా నల్ల ఇసుక ఎర్ర ఇసుక. ఈ అమ్మాయి అయితే ఎర్రగా ఉందే, కాకపోతే మాత్రం నిజంగా అనుష్క లెక్క ఉన్నా నువ్వు. కాకపోతే లావ్ అయిపోయినా అనుష్క లాగా. లావ్ అవ్వలేదు, తను బబ్లీగా ఉంటుంది. మొన్న చూసిన అనుష్క ఎంత మంచిగా ఉంది తెలుసా, బబ్లీగా. ఇట్లాంటి హీరోయిన్లు తెలుగు అమ్మాయినా ఉరియా డైరెక్టర్ కలుపు తెలుగు అమ్మాయిని కలపాలి. అది ప్రతి అన్ని మాట్లాడుకోవద్దా, కలుపు తాగుడు అవన్నీ. అమ్మాయివా అబ్బాయివా నువ్వు? మాట్లాడుండా మీరే కదా కలుపు అన్నది కలుపు అన్నదే లేదా మా హీరో? సరే కానిచ్చేద్దాం. యాక్చువల్లీ నువ్వేం చెప్దాం అనుకున్నావు? తెలుగు అమ్మాయి అనగానే నీకు ఒక థాట్ వచ్చింది, ఏంటది? నిజంగా నేను చెప్తున్నా, ఈ మధ్య కాలంలో తెలుగు అమ్మాయి అంటే కష్టమైపోతుంది. బాంబే యు కమ్ యు గో దట్టు ఐఎమ్ కింగ్. హిందీలో వాళ్ళని చెప్తున్నారు, ఇంగ్లీష్ వాళ్ళని చెప్తున్నారు, కానీ తెలుగు అమ్మాయిని తీసుకురావడం అనేది మరి ఆ థాట్ ఎవరికి వచ్చింది? హీరోకి వచ్చిందా, ప్రొడ్యూసర్కి వచ్చిందా, డైరెక్టర్కి వచ్చిందా? కామెడీ లాపు హీరోకి ఎందుకు వస్తుందా? నువ్వు ఎక్కడికో తీసుకెళ్ళకు, టాపిక్ ఎక్కడ ఉండు. హీరోకి ఎందుకు వస్తుంది చెప్పు? మన కథకు వచ్చింది. కథకు వచ్చిందా? కథ ఏంది? కథ ఏంటి జరిగిందంటే, సినిమా ప్రీ ప్రొడక్షన్ టైంలో మనము ప్రీ ప్రొడక్షన్ ఫ్రీగానే పెడుతున్నాను. ఇంటర్వ్యూ చేయి కొంచెంసేపు. ఇంటర్వ్యూ చేయను నేను. ఇంటర్వ్యూ డిగ్రీలో ఇవన్నీ నాకు కాదు, చదువులు నాకు అవ్వలేదు. ఇంటర్వ్యూ 10th డిగ్రీ గురించి కాదురా దరిద్రుడా మాట్లాడుతా ఉండేది. ఏంది ఇంటర్వ్యూ? మమ్మల్ని ఇంటర్వ్యూ చేయి స్వామి. దాన్ని అట్ట అంటారు. మళ్ళీ నువ్వు సోది పెడతా అంటే దీన్ని ఎడిటింగ్ లో లేపేసి ఎక్కడికో పంపించేస్తారు. అర్థం కావట్లేదు. అయ్యే చిన్న ముక్కలేసి వైరల్ అవుతున్నాయి. అంతేనా? అయితే ఓకే. యాక్చువల్లీ విషిక మన ప్రసాద్ గారు అని కోఆర్డినేటర్ ఉన్నారు. అతని ద్వారా దాని పరిచయం వచ్చిన ఫస్ట్ డేనే మేము అప్పటికి చాలా మంది అమ్మాయిలు చూసాం, బాంబే అమ్మాయిలు చూసాం, చాలా మంది అమ్మాయిలు చూసాం. తప్పు అనిపించడం అంటే మీన్స్ నాకు కథకే సెట్ అవ్వాలి. ఎందుకంటే ప్యూర్ విలేజ్ డ్రామా. అమ్మాయి పక్క పల్లెటూరు అమ్మాయిలా ఉండాలి, చదువుకున్నా కూడా ఆ మొహంలో విలేజ్ నేటివిటీ కనపడాలి. నువ్వు అటు చూస్తున్నావు ఎందుకు? నీ వైపు మొత్తం అట్లా అవుతుందా నువ్వు చెప్తున్నావు కానీ? ఓకేనా? కాబట్టి నా కాన్సెప్ట్కి తను చాలా బాగా సెట్ అయింది. ఆ పర్సనాలిటీ కానీ, ఆ ఫేస్ కట్ కానీ, ఆ హాఫ్ శారీ కట్టుకుంటే అమ్మాయి నిజంగా విలేజ్ నేటివిటీలో ఒక అమ్మాయి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాబట్టి తనని సెలెక్ట్ చేసుకోవడం. వెరీ గుడ్, సూపర్. మరి హీరో గారిని ఎవరు సెలెక్ట్ చేసినా? అమ్మా అడిగినా నేను హీరోని అడగను అనుకున్నావు కదా, హీరోని ఎవరు సెలెక్ట్ చేసినా అది కావాలి నాకు. యాక్చువల్లీ హీరో గారిని సెలెక్ట్ చేయటం అంటే ఏం కాదు. ప్రదీప్ మాకి నేను సినిమా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి పరిచయం. తనకి సినిమాలు అంటే ఇంట్రెస్ట్. అప్పుడప్పుడు మా చిన్న 2 రూపీస్ ఇంట్రెస్ట్, 3 రూపీసా? సతీష్ గారు పేమెంట్ ఏం కట్ చేయొద్దు అని చెప్తున్నాడు. అంతే, నువ్వు కూర్చో. మాట్లాడి లేస్తున్నావు నువ్వు. సతీష్ గారు అంటే లేస్తాను. సరే కొంతసేపు ఆగండి, లాస్ట్లో ఎవరైనా తేడా కొడితే అప్పుడు మాట్లాడు. చెప్పు. సరే యాక్చువల్లీ నేను కొంతసేపు అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నప్పుడు డిపార్ట్మెంట్ ప్రదీప్ గారు నాకు అప్పటి నుంచి పరిచయం. తను వచ్చేవాడు, కలుస్తూ ఉండేవాడు. ప్రదీప్తో పాటు మన భరత్ కూడా వచ్చేవాడు. భరత్ కూడా వస్తా ఉన్నప్పుడు మేము అలా ఫ్రెండ్షిప్ పెరుగుతూ ప్రదీప్ ఒకసారి కూర్చొని మనం సినిమా చేద్దాం అనుకుంటున్నాం, ఏంటి ఎట్లా అని అనగానే సరే ఒక కాన్సెప్ట్ చెప్పా. ఫస్ట్ ఒకటి హర్రర్ కాన్సెప్ట్ అనుకొని చెప్తే తను హర్రర్ కాదు, మన హీరోని చూసి అప్పుడు మనోడు ఫిక్స్ అయినాడు గట్టిగా, మన భరత్కి కొంచెం ఆయన చేయాలా అన్నట్టు. నాకు చూసినప్పుడే నిజంగా అనిపించింది. ఎందుకంటే మేము ఆల్రెడీ ఫ్రెండ్స్ కాబట్టి, అతని ద్వారా మనోడు పరిచయం కాబట్టి. యాక్చువల్లీ అతను చూసినప్పుడు నేను కామెడీగానే ఉన్నా అప్పుడప్పుడు, అరే సినిమా చేద్దాం అనుకుంటాను, మనోన్నే పెట్టచ్చు కదా. వీళ్ళు లోపల నవ్వుకునే వాళ్ళే, అమ్మో బయటపడలేదు. సరే తర్వాత ఏంటంటే ఒక కాన్సెప్ట్ చెప్పిన తర్వాత భరత్ని చూసి హర్రర్ కాన్సెప్ట్ చెప్తే ప్రదీప్ అన్నాడు, కాదు మన భరత్కి కొంచెం ఆ విలేజ్ నేటివిటీ, ఆ పర్సనాలిటీ ఉంటుంది, చాలా బాగుంటాడు, అలాంటి కాన్సెప్ట్ ఏదన్నా ఉంటే చూడు అంటే. తర్వాత కూర్చున్న తర్వాత నాది ఇంతకుముందు రాసుకున్న ఒక కాన్సెప్ట్ ఉంటే అది చెప్పా. అదే మన ఏంద్ర ఈ పంచాయతీ. ఇవన్నీ కాదు కానీ టైటిల్ మాత్రం ఎరదీసినావు. టైటిల్ ఎక్కడి నుంచి వచ్చిందే? అంటే యాడ్ నుంచి రాలేదు, మేమే పెట్టాము. అది నువ్వు పెట్టిందేనా? అంటే ఎందుకంటే నేను పక్క పల్లెటూరులో నుంచి. ఏ ఊరు మందే? మాది చిత్తూరు.
ఓరియమ్మా బడవ మనూరేనా కలుపుకో అయితే ఓకే ఒకసారి కూడా ఆమె కలపలా ఏ ఊరు సరే ఇచ్చి మళ్ళీ ఎందుకు ఇంటర్లో జోకులు వేస్తా అంటాడు. అరే మనూరే ఇప్పుడు దాకా మా ఊరన్నా మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మనూరు అయిపోద్దిగా. యాక్చువల్లీ నేను పక్కా విలేజ్లో పెరిగినోడిని, అక్కడ చదువుకున్నాను. మాది చిత్తూరు దగ్గర ఒక చిన్న విలేజ్ అనమాట, పుంగనూరు విలేజ్. నేను చిన్నప్పటి నుంచి అక్కడే పెరగటం వల్ల ఈ ఆ ఊర్లో ఉండే ఈ నాయకులు కానీ పెద్ద మనుషులు కానీ అక్కడ ఉండే వాళ్ళందరి మధ్య ఒక కుళ్ళు కుతంత్రాలు, ఒకడు బాగుపడిపోతా ఉంటే ఒకని కళ్ళు ఒప్పుకో, అలాంటి పరిస్థితుల్లో నేను చాలా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే నిజంగా ఒక మనిషి, ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది. అది మన హీరోకి అనుకుందాం. హీరోకి ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది కాబట్టి అతను ఆ గోల్ రీచ్ అవ్వడానికి వెళ్ళే దారిలో ఈ ఎవరైతే ఉంటారో వాడిని తొక్కేయాలా, చేయాలి, అది చేయాలి, వానికి ఎదుర్కొనే అడ్డంకులు, ఆ పంచాయతీలు, అలా ఆ సిచ్యువేషన్లో ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉండటం వల్ల ఏంద్రా ఈ పంచాయతీని పెట్టాం. అతను ఓవరాల్గా అతను ఏదైతే అతను గోల్ని రీచ్ అవటానికి ఉండే జర్నీలో అతను ఎదుర్కొన్న సమస్యలు, ఒక అనుకోకుండా ఒక కేసులో ఇరుక్కోవటము, అది చాలా చాలా తతంగాలు జరుగుతాయి కాబట్టి అందుకే ఏంద్రా ఈ పంచాయతీని పెట్టాల్సి వచ్చింది. నిజంగా నాకు మాకు టైటిల్ బాగున్నదే, ప్రొడ్యూసర్ బాగున్నాడు, డైరెక్టర్ బాగున్నాడు, అన్నిటికంటే హీరోయిన్ చెప్తావు నాకు తెలిసి. నిజంగా ఇప్పుడు హీరో గారికి మీకు కెమిస్ట్రీ బైపీసీ ఏదో అంటారు కదా, అది ఎట్లా మీ ఇద్దరి మధ్య మంచిగా చేసిందా? చదవలేదు. ఇప్పుడు యాక్టింగ్ లో కెమిస్ట్రీ, షూటింగ్ లోనా, లొకేషన్ లో వీళ్ళిద్దరు కెమిస్ట్రీ ఎట్లా చేసినాడు ఏంది అని. కెమిస్ట్రీ అంటే స్టోరీని తగ్గట్టు చేసిండు పాపం. నువ్వు చెప్పినట్టు నేనేం చెప్పలే, అంతా ఇక్కడ నుంచి అంతేనా? ఇద్దరికి కూడా ఇక్కడ నుంచి వచ్చింది. యాక్చువల్లీ కెమిస్ట్రీ అంటే ఎలా అంటే షూటింగ్ ముందే లేదు, షూటింగ్ ముందే మేము తను రిక్వెస్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ వేరే షూటింగ్ లో 2 సినిమాలు రెడీ ఉన్నాయి. సినిమాలు ఇంకా ఆగయ్యా, నాకు చూడ మిస్ అయిపోతామని నా బాధ. ఆగు కొంచెంసేపు ఆపు. అదే నీ అది చెప్పు, నువ్వు ఆపాప అంటే మళ్ళీ చూసి మా ఫ్యాన్స్ ఉంటారు. మ్యాటర్ ఏంటంటే తను యాక్చువల్లీ 2 సినిమాలు చేస్తూ బిజీగా ఉంది అప్పటికే. మేము ఎప్పుడైతే మనం మాట్లాడుకొని అగ్రిమెంట్ చేసుకున్నాం అప్పటికే 2 సినిమాలు బిజీగా ఉంది, మంచి ఆర్టిస్ట్ వేరే సినిమాలు చేస్తుంది కాబట్టి అప్పటికి నేను రిక్వెస్ట్ చేస్తే తన పాపం మన వర్క్షాప్ చేసాం, హీరో గారిని తన్ని పెట్టుకొని వర్క్షాప్ చేసాం. ఒక 20 days దాకా వర్క్షాప్ చేసిన తర్వాత షూటింగ్కి వెళ్ళాం. ఆ వర్క్షాప్లోనే మా ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్ ఏర్పడింది కాబట్టి మాకు షూటింగ్లో పెద్ద ఇబ్బంది అనిపించలేదు. ఎప్పుడైతే సీన్ ముందే ఆల్రెడీ చేసుకున్నాం కాబట్టి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికి వాళ్ళిద్దరు ఆల్రెడీ ఇక్కడ చేసుకున్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఫ్లోలో అల్లుకెళ్ళిపోయారు. కాబట్టి నువ్వు కెమిస్ట్రీ బయాజల్ గురించి ఎక్కువ మాట్లాడకు. ఇప్పుడు నాకు అర్థం కలిగిన ఏంది ఏ షాప్ అన్నారు, అక్కడ ఎక్కడ పెట్టారు షాప్? అదే ఏం షాప్? వర్క్షాప్ బాగా సాగుతుంది అది అది ఆఫీస్ లో పెట్టాం, అప్పుడు పెట్టి తీసేస్తాం, మళ్ళీ పెట్టి తీసేస్తాం. అక్కర్లే, ఎందుకు వీళ్ళు మంచిగా చేసుకున్నప్పుడు వర్క్ షాప్ అది బాగుంటది. అయినా కూడా ఇప్పుడు రొమాంటిక్ సీన్ ఏమైనా పెట్టింది ఇందులో డైరెక్ట్గా? అంటే కథకి తగ్గట్టుగా కొంచెం అటు ఇటు ఉన్నాయా? మా యూత్ ఉంటారుగా, మా యూత్ అందరు కూడా ఏమనుకుంటున్నావు? మా ఊర్లో అందరు ఒరే యూత్ అంటారు నన్ను, నా పేరు యూత్ అంటారు. పెళ్ళి అయిందా మీకు? పెళ్ళి అయితే ఒక వర్షన్ ఉంటుంది, ఇంటికాడికి వెళ్ళిన తర్వాత పెళ్లి కాకపోతే లేదు కాబట్టి నువ్వు కానీ అయితే కొంచెం అటు ఇటుగా కథకి తగ్గట్టుగా ఉన్నాయి. సాంగ్ లో పెట్టిందా లేకపోతే సీన్ లో పెట్టిందా? అంటే మంచి సాంగ్స్ ఉన్నాయి, గ్యాప్ తీసుకున్నందుకు మంచిగా మెలోడియస్ సాంగ్స్ లో ఆ సాంగ్ కి తగ్గట్టుగా ఏదైతే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదైతే కావాలో అది జరిగిందా? యాక్చువల్లీ నేను ఒక మాట చెప్పనా, ఈ సబ్జెక్ట్లో తను అప్పుడే డిగ్రీ కంప్లీట్ అయిన ఒక అమ్మాయి వాళ్ళ నాన్నకు తోడుగా విలేజ్లో ఉండటానికి వస్తుంది అప్పుడు సిటీ నుంచి. మనోడు పొరికిగా ఎంజాయ్ చేస్తూ బిర్యానీలు తింటూ ఎంజాయ్ చేస్తూ ఉండే క్యారెక్టర్. మరి అక్కడ దాంట్లో సినిమాలో ఏజ్ ఏంటంటే నువ్వు అనుకున్నట్టు నీ అంత ఏజ్ కాదు కాబట్టి అదే ఏజ్ నేను అన్నానులే, నీకు వినిపించింది మళ్ళీ డ్రామాలు ఆడుకో సరేనా, అంత ఏజ్ కాదు కాబట్టి సడన్ నీకు ఐడియా ఉంటుంది. మీ ఊర్లో ఎప్పుడన్నా చూసావా? ఆయన చెప్పు. యాక్చువల్లీ కాన్సెప్ట్లో ఒక ఇద్దరు టీనేజ్ అబ్బాయి అమ్మాయి ఫస్ట్ టైం ఒక అమ్మాయిని ఇష్టపడితే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడితే ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది నీకు తెలుసు లేదు కాబట్టి ఆ సిచ్యువేషన్ ఆ ఇద్దరిని అలా దగ్గరకు తీసుకెళ్తుంది. ఒక సిచ్యువేషన్ అప్పుడు ఒక చిన్న రొమాంటిక్ సాంగ్ ఉంటుంది, చాలా బాగా వచ్చింది సాంగ్. దానికోసం టికెట్ పెట్టుకుని మళ్ళీ లిప్ లాక్స్ ఉన్నాయా ఉన్నాయా అని అడగ చెప్పాడు మా హీరో, కొంచెం లైట్ ఉన్నాయన్నాడా చెప్పాడు మాకు, అందుకే నిన్ను అడగలేకొచ్చినా హీరోని అడిగినా.
ఉన్నాయిగా అది ఎప్పుడు ఫస్ట్ హాఫ్ వస్తుంది సెకండ్ హాఫ్ అది మన మీరు సినిమా చూస్తున్నప్పుడు అర్థమైంది 6వ తారీఖు సినిమా చూస్తే అది 6వ తారీఖు అక్టోబర్ 6వ 6వ తారీఖు ఫిక్స్ అయిపోయిందో మీ ఊర్లో ఎంతమంది తీసుకెళ్తావు? ఓరి మొత్తం తీసుకెళ్తా ట్రాక్టర్లు ఎక్కించుకెళ్తా. ట్రాక్టర్లు ఇప్పుడు అంతా ట్రాక్టర్ కాదు మొత్తం నీ ఆటో కొడితే నీ డగడగడగ అంట ఆటో స్టీరింగ్ ఆటోలు వచ్చినాయా ఓకే. మా ఊర్లో మొత్తం కొంచెం మొత్తం లేచినాయి లేచినాయి. అమౌంట్ మొత్తం కూడా అప్పట్లో అంటే ట్రాక్టర్లు గానే ఇప్పుడంతా మొత్తం డబ్బులు బాగా బయటకు వచ్చినదే. సరే కొంచెంసేపు డైరెక్టర్ గారి గురించి ఏమైనా చెప్పొచ్చు పాప నీ గురించి బాగా బిస్కెట్లు వేసాడు నువ్వు కూడా ఏమన్నా కొంచెం అమ్మా ఏంది అసలు డైరెక్టర్ బాగా చేసిందా? డైరెక్టర్ గురించి చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి నాకు డెడికేటెడ్గా అనిపించారు. ఏంటదే తెలుగు డెడికేటెడ్ ఏమంటుంది అమ్మాయి నేను బాగున్నా అంటున్నా అంటే క్రమశిక్షణ కమా ఏంది అది కరెక్టేనా? క్రమశిక్షణ మళ్ళీ నువ్వు నీ మొత్తం ఉండేదంతా మర్చిపోతున్నాం స్వామి. ఏంటిదే డెడికేషన్ ఏందో చెప్పు. తెలియదు సరే క్రమశిక్షణ. ఓ క్రమశిక్షణ తను చేసే పని పైన చాలా శ్రద్ధ, శ్రద్ధ. డైరెక్షన్. ఎవరు ఆయన సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్. మళ్ళీ ఇంట్రెస్ట్ అడుగుతాడు. చెప్పు బాగానే చేసిండు అయితే బాగానే చేసిండు అంటే బాగా చేసిండు అంటే మా మా ఏ తెలుగు అమ్మాయి తెలుగు అమ్మాయిగా తెలుగు అమ్మాయి. హైదరాబాద్ నీ అమ్మాయిగా? దెబ్బకు మొత్తం ఫీజులు ఎగిరిపోయినాయి మాకు. నేను తెలుగు అమ్మాయి అంటే అది ఎట్లా మాట్లాడదా అనుకున్నా మొత్తం ఇంగ్లీష్ పీసే తెలుగు చెప్పు అబ్బా మేసన్ ఇచ్చిలే అయితే సార్ ఎప్పుడైనా కూడా లైక్ సెట్లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడో ఒక దగ్గర కూర్చొని యాక్షన్ కట్ చెప్పింది లేదు నిజం చెప్పాలంటే. అంటే మాకు సీన్స్ చెప్పుకుంటే ఎప్పుడు నించోనే ఉన్నారు అని చెప్తున్నాను. అయ్యో యాక్షన్ కట్ చెప్పుకుంటే డైరెక్ట్ అయిందని నాకు అంటే నార్మల్ డైరెక్టర్స్ అంటే యాక్షన్ కట్ ఒకటే దగ్గర కూర్చొని ఉంటారని ఆలోచిస్తారు అందరూ. బట్ అలా కాదు, ప్రతి ఒక్క సీన్ లో ఇది చేయాలి అది చేయాలి ఇంకేమైనా ఇంప్రవైజేషన్స్ ఉన్నాయా అవన్నీ చెప్పుకుంటూ మమ్మల్ని కంఫర్ట్ జోన్ లో పెట్టి మాతో చేపించుకున్నారు. అంటే ఆయన యాక్టింగ్ చేసి చూపించేవాడా లేకపోతే అంటే ఒక్కొక్కసారి అర్థం కానప్పుడు చేసి చూపించేవారు. అమ్మో ఇవాళ రేపు డైరెక్టర్లు చాలా తెలివిగా ఉంటున్నారు. ఏం కావాలో దాన్ని వదిలిపెట్టట్లా. నాకు నీ ఉద్దేశం ఏంటి? ఏం కావాలంటే ఏం కావాలి ఓ అబ్బా నువ్వు అదే అదిగో అనుకోమాక మళ్ళీ అదేదో మీమ్స్ లో ఓవర్ డైరెక్టర్ ఏం కావాలంటే మేము మీమ్స్ అంటే ఉండాలి ఏదో ఒకటి. నువ్వు నేను అనేది అట్లా కాదు. కొంతమంది ఇప్పుడు యంగ్ డైరెక్టర్లు ఏంటంటే మంచి టాలెంటెడ్ గా ఉంటున్నారు, వచ్చి ఎవరు వదిలిపెట్టట్లే. అదే ఒప్పుకున్నావుగా మొత్తానికి యంగ్ డైరెక్టర్. యంగే నువ్వు నేను రాగానే చూసి అదే డౌట్ వచ్చింది. ఇప్పుడు డైరెక్టర్లు అంటే పెద్దోళ్ళు అనుకున్నా కానీ అంత ఇంకా యంగ్ యూత్ అయిపోతున్నా డైరెక్టర్లు అందరూ కూడా. నువ్వు కూడా సక్సెస్ కొట్టాలా, యూత్ డైరెక్టర్ లిస్ట్ కావాలా. అయితే బాగానే చేయించుకున్నాడు, బాగానే కూర్చున్నాయి అన్ని కూడా. డైలాగ్ నువ్వు రాసుకున్నావా డైరెక్టర్? యాక్చువల్లీ వెంకట్ పల్వాయ్ అని ఉన్నాడు, రైటర్ ఉన్నారు. అతను నాతో పాటు కథ వద్దే కథ డైరెక్షన్ మాటలు ఇంకొకరికి ఇచ్చినావు. మాటలు వెరీ గుడ్ చాలా బాగా వచ్చాయి. అమ్మ డాన్స్ అది నేర్చుకున్నావు ఏమన్నా? నేర్చుకోలేదు. వచ్చా చిన్నప్పటి నుంచే? వెరీ గుడ్. అమ్మాయి చూడగానే నాకు అర్థమైపోయింది అప్పుడే అన్ని వచ్చేసని. పాటలు పాడతావా? ఇప్పుడు పాడితే మీరు పారిపోతారు. అయిపోయిన తర్వాత వెరీ గుడ్. నాకు ఎంఐ బాగా నచ్చింది. ఇట్లాంటి వాళ్ళు తెలుగు ఇండస్ట్రీకి కావాలా. ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తేనే. ఒక మాట ఇందాక అడుగుతాను, ఏమైనా సినిమాలు చేస్తాను ఇంకా లేదా ఏంది? 22nd ఒకటి రిలీజ్ అయిపోయింది, 22కి ఒకటి రిలీజ్ అయిపోయింది. ఇంకోటి ఉంది, అది డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. అది 6వ తారీఖు తర్వాత. ఇప్పుడు 3 సినిమాలు లైన్లో పెట్టినావు. వామ్మో తెలుగు అమ్మాయి ఉండి నీ సినిమాలు చేయటం అంటే నువ్వు రియల్ నువ్వు పెద్ద స్థానానికి చేరుకుంటావు. నువ్వు ఈరోజు రాసి పెట్టుకోగా పెన్ను పేపర్ తెచ్చుకున్నావా? సరే అట్లా ఎన్ని ఎకరాలు ఉంది ఆస్తి? ఏంటదే రాసి పెట్టుకునేదా? కాదు నీ దగ్గర ఎంత ఉంది? చెప్తా. పెద్ద పంచాయతీ అయిపోయింది. సినిమా స్టార్ట్ చేద్దాం మళ్ళీ. హీరోయిన్ నేను ఇట్లాంటి ఇప్పుడే కదా అన్నావు చాలా బాగుంది. అంత బాంబే ఉంటది. ఇప్పుడు దాకా బాంబేకి వెళ్తావు. నాకు వచ్చేసరికి ఆ లెక్కలు వేరే ఉంటాయి. మరే తెలుగు అమ్మాయి యాక్టింగ్ దాని వరకే అంటారు. మరి తెలుగు అమ్మాయి బాగా చేస్తుంది యాక్టింగ్ డైలాగ్ లో. నిజంగా చెప్పాలంటే మనకు తెలుగు అమ్మాయిలే చాలా బాగా చేస్తున్నారు. అవునా? వెరీ గుడ్. నిజంగా ఎందుకంటే లాంగ్వేజ్ అర్థం కాక వీళ్ళు సరే లాంగ్వేజ్ అర్థం కాకనే కాదు, ఆ ఫీల్ పట్టుకునే దాంట్లో నిజంగా విషిక లాంటి కానీ బేబీలో వచ్చిన మన ఇలాంటి తెలుగు అమ్మాయిలు క్యాచ్ చేసి ఆ ఫీల్ కరెక్ట్గా ఇస్తారు. అది నా ఒపీనియన్. అమ్మా క్యాచ్ చేసినవా? క్రికెట్ వచ్చా నీకు? క్యాచ్ చేసిన
మా ప్రొడ్యూసర్ డబ్బులు ఆయన ఇచ్చేది బాగా. ప్రొడ్యూసర్ గారు ఏంటి విషయాలు ఇంకా ఏంది బాగానే అనిపించిన డైరెక్టర్ పర్లేదా బాగా చేసింది. అదే గంగాధర్ చెప్పినట్టు మేము ఒక 5-6 years నుంచి మేము ఫ్రెండ్స్ అందరం, మేము ముగ్గురము. సో భరత్ నేను మా ఫ్రెండ్షిప్ వచ్చి ఒక 15-16 years నుంచి. సో ఒకరోజు అట్లా మూవీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ ట్రై చేసినాం మేము ముగ్గురము, అంతగా చేయలేదు అనుకున్నాం కానీ చేయలేదు. సో తర్వాత ఒకరోజు సరే ఇట్లా సినిమా చేద్దాం అనుకున్నప్పుడు స్టోరీ గురించి కూర్చున్నాము. అలా లైన్ చెప్పిండు, సరే అది కాదు ఇట్లా లవ్ అండ్ కొంచెం ఈ టైప్లో వెళ్దాము అంటే అప్పుడు లైన్ చెప్పినాక ఆలోచించినాక కొన్ని సిట్టింగ్స్ తర్వాత లైన్ అనుకుని దాన్ని సిట్టింగ్ లో అంటే స్టోరీ సిట్టింగ్ లో చెప్పాలి. సిట్టింగ్ సరే ఒక పని చేద్దాం, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సిట్టింగ్ వేసుకో ఉంటుంది కంపల్సరీ. నాకు అలవాటు ఊరే బస్ ఎక్కేమో సిట్టింగ్ వేసుకో. సో అదే కొన్ని సిట్టింగ్స్ తర్వాత దాని స్టోరీ డెవలప్ చేసి తర్వాత నెక్స్ట్ లెవెల్కి ఇంకా రైటర్కి ఇచ్చి దాన్ని డెవలప్ చేయించుకొని గంగాధర్ చెప్పినట్టు అది ఏం పెట్టుకున్నాం మనం, వర్క్షాప్ షాప్ పెట్టుకొని అలా ప్రాక్టీస్ చేసి తర్వాత అంతా ఫైనల్ అయిన తర్వాత క్రూ అందరినీ తీసుకొని ఎవరెవరు కావాలి ఏంటి, ఆయనకు తెలిసిన డిఓపి సతీష్, తర్వాత ఇంకెవరెవరు కావాలో వాళ్ళందరూ ఆయన సర్కిల్లో ఉన్న వాళ్ళు, ఆయనకు తెలిసిన వాళ్ళు, ఆయనకు సింక్ అయ్యే వాళ్ళు, వాళ్ళని తీసుకొని మనం షూటింగ్కి వెళ్ళినాం. అది అట్లా స్టార్ట్ అయింది మనకు. అదే నువ్వు బ్రేజర్లో ఎందుకు అమ్మాయి నేర్పించినావు? దేంట్లో? అదే టీవీలో వచ్చింది టీజర్. అదే బ్రేజర్ బ్రీజర్లు బడ్వైజర్లకు వెళ్ళకు. అదే నాకు తెలియదు బ్రేజర్ టీజర్ నాకు తెలియదు. ఎక్స్పీరియన్స్ చిన్న ఫీల్ అయింది. ఏమన్నావు నువ్వు? ఆ సినిమా చూస్తేనే తెలుసు. నేను టెన్షన్ అవుతుంది అందులో బ్రేజర్ చూసినా పాపం అమ్మాయి బాధపడిపోయి వెళ్ళిపోతుంది. అలవాటే లేదన్నా బ్రీజర్ వరకు అందరు మాట్లాడుకుంటారు కదా. మీరు రాలేదా? టీజర్ చూసావా నువ్వు? చూసినా ఆ ఉయ్యాల దగ్గర. ఒపీనియన్ ఏంటి టీజర్ పైన? ఒపీనియన్ అంటే నేను నిజంగా చెప్తున్నా ఈ మధ్య కాలం, ఎందుకంటే పక్క విలేజ్ అతను కాబట్టి నేను అందుకని చెప్తున్నానా నిజంగా ఈ మధ్య కాలంలో అంతా కూడా కత్తిపెట్టి కసా అన్ని ఉరుకులు పరుగులు అట్లాంటి దాని కాకుండా అందులో ఒక ప్రేమ కనిపించింది, సెంటిమెంట్ కనిపించింది, తర్వాత విలనిజం కనిపించింది. కానీ అది నాకు అది రాలేదు. ఏంది అదే అంత అట్లాంటిది ఉంది పాట ఉందా ఇందులో? అట్లాంటిది ఇంద్ర పంచాయతీలో సెట్ కావాలి. అబ్బా నేను ఐటమ్ సాంగ్ కోసం నేను చూస్తుంటే అన్ని ఉన్నాయి కానీ అది వస్తుందేమో చూసినా అది రాలేదు. అది రాకపోయినా ఉన్నాయి, అది రాకపోయినా ఉన్నాయంట. అది రాకపోయినా మీరు 2 గంటలు సినిమా చూస్తారు. 2 గంటలు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు ఏముంటది అంటే అన్నీ చూడు అంటదంట. అట్టనే ఒక నీకు ఐటమ్ సాంగ్ లేకపోయినా అంతే ఇంట్రెస్టింగ్ ఉంటుందిగా మా యూత్ కోసం అంతే. నిజంగా బాగా చేసిందో. దీనికే అదే మ్యూజిక్ ఎవరు మ్యూజిక్? పెద్దపల్లి రోహిత్ పిఆర్ గారు అని. పిఆర్ నల్లమల్ల అని సినిమా. అయ్యో తెలుసు బాగా. అందులో పాట హైలైట్ ఉంటుంది. ఏమున్నదే పిల్ల ఏమున్నదే అబ్బా అయిపోయిందా పాడింది? కొడతాను అని నవ్వు. అబ్బా వాళ్ళే నవ్వుతుంది హీరోయిన్. ఆయననా? తర్వాత మొన్న రీసెంట్ వాంటెడ్ పండుగ అనే రాఘవేంద్ర గారి దర్శకత్వంలో శ్రీధర్ మొత్తం కమెడియన్స్ అందరూ చేశారు. అవును, చాలా బాగా వచ్చింది మ్యూజిక్, బాగా చేస్తాడు, మంచిగా ఉంటాడు. దాంట్లో చిత్ర గారు ఒక సాంగ్ పాడారు, వీళ్ళు ఇద్దరు మధ్య బ్రేకప్ సాంగ్ ఒకటి, ఫాదర్ సెంటిమెంట్ సాంగ్ ఒకటి వచ్చి, అమ్మ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్ సునీత గారు, తర్వాత అనురాగ్ కులకర్ణి గారు ఒక సాంగ్ పాడారు. సాంగ్స్ అయితే చాలా బాగా విన్నావా సాంగ్స్? విన్నా సెంటిమెంట్ ఫాదర్ సెంటిమెంట్ సాంగ్ నేను. మిగతా మనకి టైం ఉండదు. ఫ్యాన్స్ కథ సిట్టింగ్. ఫ్యాన్స్ అంటే అది వ్యవసాయమేనా? వ్యవసాయం కాదు, మొత్తం పొదల్లో దూరటమే. అది వేరే ఉంటదబ్బా. మా యూత్ సంగతి అర్థం కావట్లే. ఇంకా ఇంకే విషయాలు ఇంకా మరి ఇది సినిమా చూసిన తర్వాత అందరూ ఏమంటున్నారు? హీరో అయిపోయినావు మరి ఏంది ఇంట్లో అమ్మ నాన్న ఏమంటున్నారు? అందరూ హ్యాపీయే, కానీ హీరో అయిపోయావు అని ఎవరు అనలేదు. కానీ ఇంకా చేయడానికి ట్రై చేయాలంటున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు అసలు హీరో కావడం అంటే నాకు జోకు, అవునా కదా? అట్లాంటిది హీరో అయినవో దానికి తగ్గ పర్సనాలిటీ అది కూడా బాగా మెయింటైన్ చేసినావు. అందులో కూడా చూసా సెంటిమెంటు సీన్లు కొన్ని చూసా, ఎమోషన్లో పరిగెడుతున్నావు, అది కూడా అన్ని బాగా సెట్ అయినాయి నీకు. మిగతా మామూలు కొంతమంది ఏంటంటే ఇవాళ రేపు హీరో అంటే ఎట్టెట్నో ఉంటారు,
కానీ నువ్వు ఆ ఫిజిక్గానే అంటే పల్లెటూరులో నిజంగా మా వాళ్ళు పనులు చేస్తారు కదా అంత గట్టి బాడీ అంత సేమ్ ఉన్నది, బాగుంది. అందులో చదువుకుంటుందా? చదువుకుంటుంది. ఓ యా, మేమే చదువుకోం. అంతే అంటే ఎట్లయినా బాగా సెలెక్ట్ చేసిండు. చదువుకునే అమ్మాయిని కొంచెం ఎడ్యుకేషనల్ డెవలపింగ్ స్కిల్స్ దట్ టాకింగ్ అబౌట్ అటు అది వీళ్ళకి రాదు ఇంగ్లీష్, మన ఇద్దరికి వచ్చి కానీ వీళ్ళకి ఇంగ్లీష్ అర్థం కాదు వీళ్ళకి. సినిమా ఏదైనా 6వ తారీఖు రిలీజ్ అవుతుండే, నిజంగా పాటలు మంచిగా ఉన్నాయా, సినిమా టైటిల్ బాగా పెట్టినరో, నాకైతే నిజంగా చెప్తూ ఉండను అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది. మా ఊర్లో మొత్తం చెప్తున్నాను కదా, అందరిని ఆటోలు వేసుకుని మొత్తం తీసిపోతా. ఎందుకంటే నిజం చెప్తున్నా, ఒక యంగ్ డైనమిక్ డైరెక్టరు, యంగ్ ప్రొడ్యూసరు, యంగ్ హీరో, యంగ్ హీరోయిన్, ఇక అందరు యూత్ అందరు కలిసి తీస్తున్నారు. ఒక మంచి నాకైతే ఏందో అంటారు ఏంది ఫోన్ వైబ్రేషన్ లాగా ఇది కూడా ఒక యూత్ వైబ్రేషన్ లాగా కనబడతా ఉండదు నాకు. అందుకనే నాకు మాత్రం నేను ముందే చెప్తున్నా, ఏంద్రి పంచాయతీ మరి 6వ తారీఖు రిలీజ్ అవుతుంది. అంత సినిమా బాగుంది, అంతా బాగుంది. ఆ ట్రైలర్ ఒకటి రిలీజ్ అయింది, ఆ ట్రైలర్ కూడా చూసా. కానీ ఆ ట్రైలర్లో అమ్మాయిల గురించి అన్నావు కదా, అది నాకు ఎందుకో ఒకసారి డైలాగ్ చెప్పు. నేనంటే బాగుండదు కానీ ఒకసారి వినండి, డైలాగ్ చెప్తాడు హీరో. చెప్పు, డైలాగ్ చెప్పు. నాది చాలా పెయిన్ఫుల్ డైలాగ్ అన్నది. పెయిన్ఫుల్ నేను నిన్న బాగా చెప్పినావు కానీ ఒక్కసారి చెప్పు, డైలాగ్ చెప్పు. ఆడదాని ప్రేమ అవసరం తీరేంత వరకు, అది పైసా కన్నా పడక్క. ఎట్లా చెప్తూ ఆ మాట? ఆ అమ్మాయిని పట్టుకొని నువ్వు ఎట్లా అంటున్నా అంటే ఇక్కడ అడిగేటోళ్ళు లేరు, ఆ అమ్మాయి అడగదు, ఎవరు అడుగుతున్నారు, నువ్వు ఎట్లా అడుగుతున్నావో? హలో ఎందుకు అమ్మాయిలు ఎట్లంటాడు? మా ఊర్లో వాళ్ళందరూ నన్ను అడుగుతారు. ఇప్పుడు రేపు ఇంటర్వ్యూ చేస్తానంటే కొంచెం నిదానంగా మాట్లాడదాం. నువ్వు అరుస్తూ ఓకే, అర్థమైంది. కోపం రావటం సహజమయ్యా, మాకే వస్తుంది కోపం. మేము మనుషులు కదా, పక్క చిత్తూరు వాళ్ళం, మేము రాయలసీమ కాదు. అందరూ మా ఆడంగులు అందరూ గారు అంటారు, రేపు అడుగుతారు బయట. అదే నిదానంగా అడిగితే దానికి సమాధానం ఉంది. ప్రతిదానికి ఒక సమాధానం మరి, ప్రతి ప్రశ్నకి ఒక సమాధానం ఉంటుంది. సమాధానం వినండి ఫస్ట్. నాకు ఎంత బాధ అనిపించింది తెలుసా నాకు అదే. యాక్చువల్లీ దాంట్లో హీరో చాలా ఇట్లా బ్రేకప్ అయిపోయి అమ్మాయితో గొడవ పడి కుమిలిపోతాడు. కుమిలిపోయి మందు తాగి తనకు తెలియకుండానే ఒక సందర్భంలో ఎవరో వస్తే వాడిని కొట్టి ఆ డైలాగ్ అంటాడు తీసుకెళ్ళి. అది వాడు అనుభవిస్తున్న బాధ ఎక్స్ప్రెస్ చేయడానికి అంత పెద్ద మాట అనిపిస్తుంది. బాధ మనము ఆ డైలాగ్ ద్వారా వాడు ఎంత బాధపడుతున్నాడు అని మనం చూపిస్తున్నాం అనమాట. అది మనం అందరినీ ఆడవాళ్ళంటే మాకు కూడా గౌరవమే, అందరినీ మనం గౌరవిస్తాం. మా ఇంట్లో కూడా అందరూ ఉన్నారు, అక్క చెల్లెళ్ళు తల్లి అందరూ ఉన్నారు. వాళ్ళని ఉద్దేశించి కాదు అది. ఆడు మతి స్థిమితలు లేని తాగిన మత్తులో వాడు ఏం చెప్తున్నాడు అని తెలియకుండానే ఆ మాట వస్తుంది. అంటే వాడి బాధని డైలాగ్ ద్వారా మనం చెప్పిస్తున్నాం. సరే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు ఉన్నావయ్యా ఊర్లో, ఒక అమ్మాయి నేను చాలా బాగా ఇష్టపడింది. ఒక అమ్మాయి చాలా మంది అమ్మాయిలు మనం ఇష్టం. మళ్ళీ పంచులు అవసరమా? పంచులు చాలా సీరియస్. అదే సీరియస్ గా చెప్తున్నా, మేము కూడా నాకు ఎక్కడో కాలింది, సీరియస్ గా చెప్తున్నాను. అదే నా పొగలు వస్తున్నాయి. ఒక అమ్మాయి నేను చాలా ఇష్టపడింది, చాలా బాగా ఇష్టపడింది. మీ జర్నీ చాలా ఎక్కువ జర్నీ జరిగింది. అనుకోకుండా సడన్ గా అమ్మాయి నేను రిజెక్ట్ చేస్తుంది. కారణం చెప్పటం లేదు, రీజన్ లేదు, ఎందుకు రిజెక్ట్ చేస్తుందో తెలియటం లేదు. నీ పెయిన్ చెప్పు, అసలు నీకు ఎలా ఉంటుంది అప్పుడు? అవును, అప్పుడు కొంచెం ఎలా ఉంటుంది పెయిన్? అసలు ఏం మాట్లాడలేదా? ఏం అసలు మాట్లాడటం లేదు, ఎక్కడ కనిపిస్తే అక్కడ అవాయిడ్ చేస్తుంది. మాట అడుగుతాడు, రిక్వెస్ట్ చేసుకుంటాడు, అసలు నీ ప్రాబ్లం ఏంటి అని కానీ చెప్పదు. మరి అలాంటప్పుడు వానికి ఎలా ఉంటుంది? అతను చేసింది తప్పో రైటో తర్వాత కథ. అతను తప్పు చేశాడా రైట్ చేశాడా అనేది తర్వాత క్వశ్చన్. నీకు తెలిసి తప్పు చేసిందని తెలిస్తే నువ్వు అడగాలి, ఎందుకు ఇలా తప్పు చేసావని. అది బయటపడకుండా అవాయిడ్ చేస్తూ మనిషిని అవాయిడ్ చేస్తే ఎలా ఉంటుంది? నీ కోపం రాదా? ఆ పెయిన్ ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు ఎవరైనా లవ్ చేసావు? అసలు పెయిన్ కాదు కానీ నాకు ఇక్కడ సక్సెస్ కనబడుతుంది. ఎందుకు చెప్పు? మొన్న బేబీ అమ్మ బాబులా ఉంది, ఇక్కడ పెయిన్ సక్సెస్ పెయిన్ కనబడుతుంది. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఆ పెయిన్ నాకే అట్లా అనిపించింది అంటే రేపు సినిమా చూసిన ఒక్కొక్కరు కూడా మామూలుగా ఉండదు. అయితే వెరీ గుడ్. అంటే నాకు ఇందాక లేడీస్ అన్నారు అనుకున్నా కానీ దాని వెనక అంత పెయిన్ ఉంటుందని మనకు తెలియదు కదా. మరి నేను చూసిన ట్రైలర్ ఆ మొక్క వరకు కనిపించింది, ఎందుకు అట్లా అంటారు అనుకున్నా. కానీ మీరు చెప్పిన తర్వాత ఆ పెయిన్ చూసిన తర్వాత నాకు కూడా అనాలనిపిస్తుంది. కానీ మళ్ళీ నన్ను అంటారు మళ్ళీ ఊర్లో. అంటే నన్ను తిడితే మీకు సక్సెస్ నిన్ను ఎట్లా అంటావా? నువ్వు కాదు, తిట్టింది నన్నే. నిన్ను కాదు, నీకు అర్థం అవ్వట్లేదా? కథలో హీరోయిన్ తిడుతుంది, వేస్ట్ హీరోయిన్, వేస్ట్ది. నిన్ను కాదు, అది కథలో సంగతి చెప్తాను. నువ్వు సూపర్, నీకు అర్థం కావట్లేదు. నువ్వు సూపర్ కథలో మరి ఎట్ట అంటది? మరి అబ్బాయిని పట్టుకొని మరి చెప్పాలి కదా, ఎట్లా చెప్పు నాకు సమాధానం. సరే సరే టాపిక్ లేకొద్దాం. టాపిక్ అంటావు నువ్వు. హీరోయిన్ అన్నప్పుడు మరి పాప అంతకన్నా తిరుగుతుండవు, పిచ్చోళ్ళగా తిరుగుతున్నప్పుడు చెప్పాలి కదా. పాపం తాగిపోయి ఆగమై పెట్టాడు, మొత్తం ఆగమైపోండు. ఇప్పుడు మాకు సపోర్టా?
మాట కథ ఇంపార్టెంట్ అక్కడ. సరే, ఎందుకంటే ఇంకొకటి రీజన్ నీ బాధ తెలిసింది నాకు తెలిసి. ఇప్పుడు మీరు ఈ టాపిక్ తీశారు కాబట్టి రేపు కానీ నువ్వు చూడు, నువ్వు ఏడవకు. కాదు అట్లా అని తప్పు అవుతుంది కదా మొత్తం. అట్లా ఎట్లా అంటారని నేను అన్నీ నిజంగా నేర్చున్నావా? ఎప్పుడు ఎవడైనా కూడా అట్లా అనకూడదు. ఒక అమ్మాయి అన్నప్పుడు లవ్ చేస్తారు, లవ్ చేసినప్పుడు తప్పు చెప్పాలి కదా. తప్పుగా ఎట్లా చెప్తారు? యాక్చువల్లీ ఊరుకు నువ్వు టెన్షన్ తీసుకోకు బాబు. సినిమా చూసిన తర్వాత ఒకసారి నేను చెప్పేది, యాక్చువల్లీ నువ్వు ఆ డైలాగ్ చెప్పిన దానికి బాధపడుతున్నావా, లేకపోతే అమ్మాయి అబ్బాయిని అంత మోసం చేసిన దానికి బాధపడుతున్నా? నాకు ఒకసారి క్లారిటీ. ఎట్లా చెప్పాలి కదా ఏదైనా. ఓకే, అమ్మాయిని ఎందుకు అలా మోసం చేయడం వల్ల నువ్వు ఏడుస్తున్నావు అంతేగా అబ్బాయిగా. ఓకే, ఇక్కడ నువ్వు ఇది రేజ్ చేసావు కాబట్టి ఖచ్చితంగా మనకి లేడీస్ నుంచి ఒక కాంట్రవర్సీ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి రీజన్ కూడా నేను చెప్తాను. ఎందుకంటే మళ్ళీ ఆ డైలాగ్ అన్న తర్వాత కూడా అతను తనకి సారీ చెప్తాడు, ఎందుకంటే ఆ ఫ్రస్ట్రేషన్లో నుంచి బయటకు వచ్చిన మాటలు అవి. కాబట్టి దానికి రీజన్ ఉంటుంది, ఒక గట్టి రీజన్ ఉంది ఆ డైలాగ్ అనడానికి. తర్వాత తను కాంప్రమైజ్ అయ్యి అమ్మాయికి సారీ చెప్పి మళ్ళీ ఇద్దరు ఒకటి అవ్వడానికి కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి అది చూసిన తర్వాత అందరూ ఓకే ఈ డైలాగ్ పెట్టడంలో తప్పేం లేదు, రీజన్ గానే ఉంది అన్నట్టు. బాబు మొత్తం మామూలు పాయింట్ తీసుకోలే, నువ్వు మాత్రం చెప్తున్నా కదా. నాకే ఇక్కడ ఏడుపు వచ్చిందంటే మరి థియేటర్లో అందరూ ఏడుస్తారు అనుకో. నాకైతే నన్ను ఏడిపించారు ఈ రోజు. బంగారు తెల్ల నువ్వు హీరోయిన్, నువ్వు మంచి సినిమాలు తీయాలి తెలుగులో. నువ్వు అమ్మ నువ్వు అట్ట అనుకోవద్దు బుజ్జే, నువ్వు అట్ట అంటే నేను ఫీల్ అయిపోతాం మళ్ళా. హలో నిన్ను కాదు అక్కడ హీరోయిన్ అంట పాపం, మరి హీరోయిన్ అట్లా ఏడిపిస్తారు తప్పు, నాకు ఏడిపోతుంది మళ్ళీ. నువ్వు సూపర్ అమ్మా, నువ్వు హీరోయిన్, అక్కడ ఏడిపించి నాకు ఏడిపో. యాక్చువల్లీ ఇంకొకటి నీ గురించి నేను చెప్పాలి. ఇప్పుడు నువ్వు రాలేదు కదా, అప్పటి నుంచి మా ఇంటర్వ్యూ మానేసి ఒక డైలాగ్ అడగటం ఇటు చూడటం, ఒక డైలాగ్ అడగటం ఇటు చూడటం. ఎందుకంటే ఆ ఫోటో చూసేసి ఎప్పుడెప్పుడు వస్తుందా నేను మాట్లాడాను. నిజంగా అంత ఇష్టపడుతున్నా అంటే ఇష్టం అంటే మీన్స్ అంత లైక్ చెప్పు. ఏం కాదులే, ఏం కాదు చెప్పు నా గురించి. ఇష్టపడతానని చెప్పు ఏమన్నా. అదేలే పల్లెటూరు మనసుల్లో నిజం చెప్తున్నాను. యాజ్ నేను విలేజ్ నుంచి వచ్చా కాబట్టి, నువ్వు విలేజ్ నుంచి వచ్చావు కాబట్టి, పల్లెటూరులో అబ్బాయిల్లో కానీ అమ్మాయిల్లో కానీ పుట్టే ఇష్టం ప్రేమ అనేది చాలా దాన్ని ఏమంటారు, దాన్ని ప్యూర్గా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. నిజంగా అంటే సిటీలో ఉండే వాళ్ళకి ఉంటుందా రాదా అనేది కాదు. ఈ కల్చర్లో ఈ పబ్బులు బార్లు ఈ అడావుళ్ళు ఈ డేట్లు ఇవన్నీ అది లేదు మన దాంట్లో. అది ఉంటుంది కానీ వాళ్ళు కూడా స్వచ్ఛమైన వాళ్ళు ఉంటారు. కానీ నిజం చెప్తున్నాను, పల్లెటూరులో ఉండే అబ్బాయిలు అమ్మాయిల మధ్య ఉండే ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే నేను అక్కడ ఉండి లైవ్లో చూశాను కాబట్టి. డైరెక్టర్ బాగా చేశాడు, హీరో మీరందరూ కూడా చేశారు. ఈ కొంచెం ఏడుపు వచ్చింది ఏమనుకోవద్దు మీ అందరు కూడా నిజంగా. ఎందుకంటే ఏడిపించుడు ఇవన్నీ కొంచెం బాధ అనిపించింది. నీకు అనిపించింది కాబట్టి ఏడ్చేస్తే ఎందుకు ఒక ఆనందం వచ్చింది నాకు. అంటే నువ్వు మా సినిమాకి కనెక్ట్ అయ్యి నువ్వు మళ్ళీ చూస్తావేమో అనక కాదు, నాకు అసలు బాధ అనిపించి అసలు అందుకే ఏమనుకో ఒక క్యారెక్టర్ని తిట్టాను. నిన్ను తిట్టలే, నువ్వు వెరీ గుడ్ గర్ల్, నువ్వు మంచిగా తర్వాత మాట్లాడుకుందాం. ఇంటర్వ్యూ కంప్లీట్ అయినాక తర్వాత మాట్లాడుకుంటున్నాం. తర్వాత అంటే ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత అంటే అంతే ఇప్పుడు మాట్లాడదాం అన్నదేమనుకున్నా. ఏని అవ్వ నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నది. మంచి డైరెక్టరు మంచి అందరు కూడా. సబ్జెక్టు మాత్రం నాకు తెలిసి అయితే బేబీ అమ్మ మూడ్లా ఉన్నది అనిపిస్తుంది నాకు ఏదో. మరి ఎవరన్నా కానీ ఎందుకంటే ఇక్కడ పెయిన్ఫుల్ అందులో అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి మంచి ప్రొడ్యూసర్ హార్ట్ఫుల్గా ఉన్నాడు. హీరో కూడా మంచిగా అమ్మాయి అందరు కూడా బాగా తీసిండ్రు. సినిమా సక్సెస్ కావాలి. మీరు మాత్రం మర్చిపోవద్దు. 8వ తారీఖు 6వ తారీఖే, మళ్ళీ 6వ తారీఖు అంటే ఎప్పుడు 6వ తారీఖు కాదు, వచ్చే 6వ తారీఖు. ఏంద్రీ పంచాయతీ సినిమా, ఇందులో కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, అన్నీ కూడా. నాకు ఇప్పుడు ఆ కథ చెప్తుంటే నాకు ఏడిపోతుంది. మీరందరూ మీ లవర్స్ అంటే ఒకళ్ళే ఉంటారు, లవర్ తోటే, తర్వాత ఇంట్లో ఫ్యామిలీస్ తోటే, తర్వాత ఇంటి పక్కన ఎవరిని ఉంటే వాళ్ళతోటి, అంటే అన్న తమ్ముళ్ళు వాళ్ళు, మీరు వేరే ఉద్దేశం అనుకోకండి. అయ్య బాబా అన్న తమ్ముళ్ళు చెల్లెలు అందరితో ఫ్యామిలీ అందరితో పోవచ్చుగా ఫ్యామిలీతో. చిన్న పిల్లల నుంచి నువ్వు అనుకున్నట్టు ఐటమ్ సాంగ్ లాగా లేకపోయినా ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా కూర్చొని సినిమా. అది సకుటుంబ సపరారు సమేతంగా చూసి సినిమా. మీరు అందరు కూడా పోండే, మీకు ఇష్టమైన వాళ్ళు తీసుకోండి. అంటే అన్నలు అక్కలు వాళ్ళనే. నాకు అర్థమైందిలే నీ లుక్. నేను మాత్రం ఈ అమ్మాయి కోసం 4-5 సార్లు చూస్తా. సరే సతీష్ గారికి చెప్పి నా సినిమా రిలీజ్ రోజు ఎక్కడైతే మేము వెళ్తాంగా టీము, ఆ రోజు నేను పిలిపిస్తాను, హీరోయిన్ పక్కనే సీట్ ఇస్తాను, కూర్చో సినిమాని చూడు, హీరోయిన్ మాత్రం కట్ చేయొద్దని చెప్పు ఇన్నా కట్ చేపిస్తాను అమ్మారా. అది సరే సతీష్ గారు పేమెంట్ ఏదో ఇచ్చేయండి, ఎందుకంటే మన సినిమాకి బాగా కనెక్ట్ అయ్యాడు. నాకు ఆ సినిమా కానీ పిఆర్ఓ కూడా మంచి ఐబాయ్ కూడా తెలుసు, మంచి మంచి సినిమా చేస్తాడు. సతీష్ గారు టాపిక్ తీసావు కాబట్టి చెప్తున్నా. ఏంది సతీష్ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం.
మన పిల్ల జమీందారు డిఎస్ రావు గారి దగ్గర ఉన్నప్పటి నుంచి నేను ఆ సినిమాలకు వర్క్ చేసే డిఎస్ గారి కంపెనీలో అప్పటి నుంచి పరిచయం. చాలా సపోర్ట్ చేశాడండి, ఓపెన్గా చెప్తున్నాను. చిన్న సినిమా అని మనసులో పెట్టుకోకుండా హార్ట్ఫుల్గా మేము ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి, అతని మొన్న వచ్చింది విశాల్ సినిమా, ఆ బిజీలో ఉన్నా కూడా మా ఫోన్కి రియాక్ట్ అయ్యి చాలా హెల్ప్ చేశాడు. కాల్ హలో ఉన్నారా సైడ్? దానికి రియాక్ట్ అయ్యి చాలా సపోర్ట్ చేశాడు. నిజంగా చెప్పాలంటే మంచోడు. మా సైడ్ నుంచి కూడా సతీష్ గారికి థ్యాంక్స్. థ్యాంక్ యూ సతీష్. నిజంగా ఎందుకో సెంటిమెంట్ ఇంకో ఏం తెలుసా, ఆయన చేసే సినిమాలు హిట్ అయితే చూసుకోండి, మళ్ళీ అది కూడా హిట్ అవుతుంది మళ్ళీ వాళ్ళ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏది పడితే చేయడు, సినిమాలో మంచి కథ ఉందా, ఒక డైరెక్టర్ నువ్వు ఎట్ట చేసినావు, ఆయన కూడా మంచి కథ పార్టీ ఇస్తాడు ఉంది, ఇప్పుడు ఉంటుంది అంతా ఉంటుంది వ్యాపారం. ఓకే థ్యాంక్ యూ. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు అసలు నేను సినిమా వాళ్ళు ఎప్పటి నుంచి కలుద్దాం అనుకుంటున్నాను, కానీ ఫస్ట్ కాలనే మరి ఇప్పుడు మంచి కథ ఉన్నది, టీంని కలిసాను, చాలా సంతోషంగా ఉంది నిజంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఊళ్ళో అందరిని తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మీ అందరు కూడా 6వ తారీఖు సినిమా చూడండి. ఇప్పుడు 6వ తారీఖు అంటే ఇప్పుడు నవంబర్ డిసెంబర్ కాదు, నెక్స్ట్ అక్టోబర్ 6వ తారీఖున సినిమా. ఇక నాకు మాత్రం ఏంటంటే నాకు బస్సు టైం అయిపోతుంది. అంటే ఒకప్పుడు అంటే లాస్ట్ బస్సు ఉండేది, కానీ చాలా బస్సులు ఉన్నాయి, కానీ మనం వదిలిపెట్టి పోబుద్ది కావట్లేదు. మీ టీం తోటి జర్మనీ చేయాలనిపిస్తుంది నాకు. అదేంటంటే జర్నీ సినిమా ఎప్పుడో వచ్చింది, అది ఇప్పుడు మళ్ళీ ఎందుకు అది కానీ ఇప్పుడు అది చేయాలనిపిస్తుంది. మీ అందరు కూడా అటెండ్ చేసే ముందుకు లాక్కరండి, పబ్లిసిటీ చేయండి మంచిగా. నీ నోరు తిరగలే పబ్లిసిటీ బాగా ఆయన చేసుకుంటాడులే, ఆయన మా తమ్ముడు చేసుకుంటాడు మంచిగా. మా సినిమా మొత్తం నాకు టైం అవుతుంది, వాచ్ ఎవడు కొట్టించాడు వచ్చేటప్పుడు బస్సులోనా. ప్రొడ్యూసర్ సరేలే వద్దులే, వాచ్ వద్దులే, ఉంగరాలు వాచ్ మనకి మీ టైం బాగుండాలా, నువ్వే నీ దగ్గర పెట్టుకో వాచ్. దీని తర్వాత సినిమాలు కొట్టాలా, టైం బాగుండాలా, సినిమాలు మళ్ళీ ఇంకా డబ్బులు రావాలి, ఇది వస్తాయి. ఆ టైటిల్ అదర కొడుతుంది, నువ్వు మాత్రం మరి జాగ్రత్త మరి మంచిగా చేయాలి సినిమా. ఓకేనా? అయిపోయిందా? అదే తీసి కూడా మాట్లాడచ్చు. బాగానే కేరింగ్ తీసుకుంటాం. మా హీరోయిన్ ఉంటుంది, మా కేరింగ్ ఉంటుంది. ఇప్పుడు మీ హీరోయిన్ కాదు, ఇప్పుడు మన ఫ్యామిలీ. థ్యాంక్ యూ. మళ్ళీ టైం అయితే ఉన్నది హీరో, మళ్ళీ ఆమెకు హగ్గిచ్చి నీకు ఇప్పుడు నువ్వు ఫీల్ అవుతావు. థ్యాంక్ యూ. ఈయనకు కూడా హగ్ ఇవ్వాలా అందరికి ఇచ్చి మళ్ళీ లాస్ట్లో మళ్ళీ. థ్యాంక్ యూ వెరీ గుడ్ అమ్మా. థ్యాంక్ యూ. అన్నయ్య బాయ్ అంటుంది కొంచెం గట్టిగా. ఓకేనా? సినిమాకి వస్తావుగా 6వ తారీఖు? అయిపోయింది మొత్తం అయిపోయింది. బస్సు టైం అయితే ఉండదు, ఇక ఉంటామ్మా. వద్దు ఉంటా. అయిపోయింది మొత్తం అయిపోయినదే. అయిపోయినది. ఇదే నేను ఇందాక మొత్తుకుంది అదే. ఇట్లే అబ్బాయిని అంతా నాగం చేద్దాం చెప్తున్నా. ఇప్పుడన్నా అర్థమైంది ఆ డైలాగ్ రీజన్ ఏంటనేది. ఇందాకేమో సినిమాలో నాగం చేసింది, నీ జీవితంలో నాగం చేస్తుంది. సర్లే సినిమా మాత్రం